నుంచోవడం మూలంగా జగన్ పిలిచి నువ్వే పోటీ చేయి అని చెప్పడం వల్ల అతను చేశాడు. ఈ ట్రిప్ అతను చెప్పేశాడు. నిన్న కూడా అతను అన్నదేంటి, ఇదే అభ్యర్థి బీసీనే ఉంటారు, బీసీని గెలిపిస్తాం ఓసీ మీద అని చెప్పుకొచ్చాడు కదా. అంటే ఈయనకి వేరే కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఈయనకి 2 నియోజకవర్గాలు టాస్క్ అప్పచెప్పారట. ఒకటి పొన్నూరు, మంగళగిరి, ఈ 2 గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారట. మేబీ తర్వాత రాజ్యసభ అనిస్తారేమో, రాజ్యసభ కానీ లేదంటే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కానీ ఇవ్వచ్చేమో. ఒక రకంగా ఈ పరిణామం నారా లోకేష్కి అన్న థ్రెట్ అంత పెద్ద ఏముండదు. అంటే లోకేష్ కి కొత్తగా బలము లేదు, బలహీనత లేదు. అంటే ఇప్పుడు బలం పెరిగిందని కదా, అట్లేముంటది. ఇప్పుడు వాళ్ళ పోటీ చేస్తే ఒక బలం ఉంటది, వాళ్ళ పోటీ చేయకపోతే ఒక బలం ఉంటది. లోకేష్ తన పని తను చేసుకుపోతున్నాడు. తనకి దీనికి వచ్చేటువంటి తేడా ఏం లేదు. వాళ్ళ రావడం వల్ల వైసీపీ కొంత స్ట్రెంత్. అవును, అదే ఆ స్ట్రెంత్ ఈయనకి థ్రెట్ అని. అదే అనేది ఆ థ్రెట్ అనేటువంటిది ఏ మేరకు ఉంటుందనేది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ డైరెక్ట్ గా అభ్యర్థిగా పోటీ చేయకపోయినా ఆయన సపోర్ట్ తో గంజి చిరంజీవిని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తారు కదా. ఇప్పుడు అది ఈయనకి భయమే కదా. అంత భయపడతాడని నేను అనుకోను. లోకేష్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా మెచ్యూర్ అయ్యాడు మనిషి. అంటే ఆల్రెడీ ఓటమి నుంచి అవి చేస్తున్న వ్యక్తి అంత ధైర్యంగా ఎలా నిలబడ్డాడు, ఇన్ని మార్పులు చేసేస్తాడు. వాళ్ళు ఉంటాడనగానే నిలబడ్డాడు కదా. ఇప్పుడు ఇంకా అతను ఇంకేం భయపడతాడు. వాళ్ళు ఉంటాడనగానే